ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక్క హామీ కూడా అమలు కాలే ఎంపీ ఈటెల రాజేందర్. ఈ ముఖ్యమంత్రికి ఎలా నిద్ర పడుతుందో విద్యార్థులు తలుచుకుంటే కేసీఆర్ లాగా మీ అడ్రస్ గల్లంత అవుతుందని కామెంట్. ప్రజలు తాత్కాలికంగా నోరు మూసుకొని ఉండవచ్చు, భయపడుతూ ఉండవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు గుద్దుడు గుద్దితే దిమ్మ తిరుగుతుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన కృతజ్ఞత సభతో పాటు పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ హాజరు కాగా స్థానికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీగా నియోజకవర్గ పరిధి చాలా పెద్దది అయినా మీ అందరినీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఏ నమ్మకంతో ఓట్లు వేశారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వను. నాకు ఓట్లు వేయించినందుకు మీ అందరి పేరు నిలబడతాను. చెడపకురా చెడేవు అంటారు. నన్ను చెరిపే ప్రయత్నం చేసి కేసీఆర్ కూడా చెడిపోయారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో చైతన్యవంతమైన ప్రజలు ఉంటారు. ప్రజాస్వామ్యానికి దెబ్బ తగులుతుందంటే సరైన నిర్ణయం తీసుకుంటారు. పనులు చేసి పెడతాను. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చి వచ్చాను అని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక్క హామీ కూడా అమలు కాలేదు. ఈ ముఖ్యమంత్రికి ఎలా నిద్ర పడుతుందో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ప్రజలు భావిస్తున్నారని అన్నారు. నిరుద్యోగ యువకులకైతే కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ రావు. నోటిఫికేషన్లు వచ్చినా ఎగ్జామ్ జరగవు. ఎగ్జామ్స్ జరిగినా ప్రతిభకు పట్టం కట్టరు. బ్రోకర్లకే నౌకర్లు వస్తాయని చెప్పి మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమని చెప్పి మా ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ క్యాలెండర్ లేదు. ఇవాళ టీచర్ల నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2 నోటిఫికేషన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర నోటిఫికేషన్ కావచ్చు, 500, 400, 11,000 తప్ప 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళు పాపం ఇవాళ మొత్తం అలజడి వ్యాపించింది తెలంగాణ వ్యాప్తంగా. చదువుకున్న యువత అంతా కూడా బగ్గుమంటుంది. ఇవాళ కన్నెర చేస్తుంది. ఈ ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించింది. ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటించింది. తెలంగాణ చదువుకున్న యువత ఇవాళ చిన్న నౌకరి నుంచి మొదలుపెట్టి పెద్ద నౌకరి వరకు రాస్తున్నాడు. వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, నీవిచ్చిన ఆ నోటిఫికేషన్లో ఉద్యోగాల కోసం ఎగ్జామ్ రాయాలంటే కనీసం ఒక ఎగ్జామ్కు ఇంకొక ఎగ్జామ్కు 4 రోజుల గ్యాప్ ఇవ్వండి, 2 నెలల గ్యాప్ ఇవ్వండి, మేము ప్రిపేర్ అయ్యి రాసుకుంటామంటే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెడుతున్నారు. వాళ్ళని తీసుకుపోయి కాలేజీలలో నిర్బంధిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. వాళ్ళు కనుక కోపం వచ్చి బాధేసి దీక్ష చేస్తే తీసుకుపోయి దవాఖానలో పడేసి దిక్కు దివాణం లేకుండా ప్రాణం పోయేంత వరకు చూస్తున్నారు తప్ప కనికరం లేని పరిస్థితులు చూస్తా ఉన్నాం.